ఇక సిట్ అదుపులో ఉన్న రాజ్ రెడ్డిని దర్యాప్తు బృందం రేపు ప్రశ్నించనుంది. అయితే సిట్ విచారణకు హాజరవుతానని ఆయన స్వయంగా ప్రకటించారు. దీంతో రేపు ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం కుంభకోణంపై మొదట సిఐడి, ఆ తర్వాత సిట్ విచారణ నిర్వహిస్తున్నాయి. సిట్ ఇప్పటికే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. ఇందులో రాజ్ రెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. రాజ్ రెడ్డి ఆదేశాల మేరకే తాము ఆర్డర్లు తీసుకుని డిస్టిలరీల నుంచి మద్యాన్ని సేకరించామని వారు స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో రాజ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కూడా సిట్ భావిస్తోంది. విచారణకు హాజరు కావాలని ఆయనకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రెండవసారి నోటీసులు జారీ చేసిన వెంటనే తనను ఎందుకు పిలుస్తున్నారో ముందు తెలియజేయాలని, తమకు వ్యతిరేకంగా ఏమైనా స్టేట్మెంట్లు ఉంటే ఇవ్వాలని దర్యాప్తు అధికారికి మెయిల్ పంపారు రాజ్ రెడ్డి. దానిపై అధికారులు స్పందించలేదు. దీంతో రాజ్ రెడ్డి తనకు ఇచ్చిన నోటీసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే అందులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈసారి నోటీసు ఇచ్చే సమయంలో నిర్ణీత సమయం ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది. ఈ మేరకు సిట్ 5 రోజుల గడువు ఇచ్చి మళ్లీ నోటీసులు పంపింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. చివరకు ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని 4వసారి నోటీసులు పంపారు. దీనిపై కూడా రెడ్డి స్పందించలేదు. పైగా అదే రోజు మరో ఆడియో విడుదల చేసి తాను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించానని, దానిపై నిర్ణయం వెలువడిన తర్వాత తాను విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. తాజాగా హైకోర్టులో రాజ్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకునేందుకు తనకు వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది అడగడంతో కేసు విచారణ వారం రోజులకు వాయిదా వేశారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాజ్ రెడ్డి తనకు కోర్టు నుంచి ఎటువంటి రక్షణ రాకపోవడంతో విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నానని ఏబిఎన్ కు పంపిన ఆడియోలు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సిట్ విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నాను. ఈ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకనే రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు by 11-12 ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. సిట్ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని రాజ్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాలపై ఇప్పటికే దాడులు చేశారు. ఆయన బంధువులు డైరెక్టర్లుగా ఉన్న ఆర్ఎటా ఆసుపత్రి, ఈడీ క్రియేషన్స్, ఇతర రియల్ ఎస్టేట్స్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. 2019 నుంచి 2024 వరకు ఈ సంస్థలోకి వచ్చిన పెట్టుబడులు, లావాదేవీల వివరాలను సేకరించడంతో పాటు కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉన్న డైరెక్టర్లను కూడా విచారణకు పిలిపించాలని నిర్ణయించారు. మరోవైపు రాజ్ తండ్రిని కూడా విచారణకు పిలిపించారు. తన కుమారుడు ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది కూడా తనకు ఎప్పుడూ చెప్పరు అని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన తెలిపారు. అన్ని వైపుల నుంచి పోలీసులు రాజ్ రెడ్డిని చుట్టుముడుతుండటంతో పాటు న్యాయపరమైన రక్షణ కూడా లభించకపోవడంతో తప్పించుకు తిరగడం సాధ్యం కాదని భావించే ఆయన సిట్ విచారణకు రావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే కేసులో సాక్షిగా విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ రాజ్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. అతను ఒక తెలివైన క్రిమినల్ అని, అతని స్వభావం తెలియక తాను ప్రోత్సహించానని, ఆ తర్వాత ఆయన పార్టీని, ప్రజలను మోసం చేశారని వివరించారు. దీనిపై రాజ్ రెడ్డి కూడా స్పందించడమే కాకుండా విజయసాయిరెడ్డిని బట్టెబాజ్ అని విమర్శించారు. ఆయన చరిత్ర మొత్తం బయటపెడతాను అని హెచ్చరించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ మాత్రం వచ్చే సోమవారం మళ్లీ విచారణకు రానుంది.